బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే నవంబర్ 10 నాటికి ఏడాది అవుతోంది. ఆలోగా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని బీఆర్ఎస్ ప్రకటించింది. బీసీ సమగ్ర కులగణన చేపట్టాలన్న బీఆర్ఎస్ డిమాండ్పై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్లో బీసీ నేతలతో సమావేశమైన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ పేరుతో చేసిన మోసంపై నేతలతో కేటీఆర్ చర్చించారు. వచ్చే నవంబర్ 10వ తేదీలోగా బీసీ గణనను కాంగ్రెస్ సర్కారు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీసీ గణన జరిగే వరకు కాంగ్రెస్ సర్కారును నిలదీస్తామని, 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని కేటీఆర్ అన్నారు. వెంటనే సమగ్ర కులగణన ప్రారంభించి నవంబర్ 10వ తేదీలోగా పూర్తి చేయకుంటే బీసీల తరపున ఎలా ముందుకెళ్లాలి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు. బీసీ డిక్లరేషన్లోనే దాదాపు 70 హామీలు ఉన్నాయని, బీసీల తరపున బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 10వ తేదీలోగా బీసీ గణన పూర్తి చేయాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్కు డెడ్లైన్ విధించే హక్కు లేదని అన్నారు. గత 10 ఏళ్లు బీసీలను పట్టించుకొని కేటీఆర్ ఇప్పుడు వారి పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ చీఫ్ అయ్యారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బీసీ నేతలను అధ్యక్షుడిగా చేస్తారా అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. త్వరలోనే కులగణన జరుగుతుందన్న ఆది శ్రీనివాస్ 42% రిజర్వేషన్కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. బీసీ కులగణన చేసి తీరుతాం. హైకోర్టు కూడా 3 మాసాల్లో బీసీ కులగణన చేయాలని చెప్పన్నది. ఎప్పుడో ఒక సామాజిక కార్యకర్త వేసినటువంటి పిటిషన్లు తీర్పు వచ్చినప్పుడు దానికి మా ప్రభుత్వం కూడా మేము త్వరలోనే చేపడుతూ చెప్పనిచ్చినటువంటి మాట కూడా ఉంది. ఇన్ని జరుగుతూ ఉంటే ఈ సమయంలో ఏదో మేము మాట్లాడాలి కాబట్టి బీసీల పట్ల మేము మాట్లాడినట్టు ఉండకపోతే బాగుండదు అనేటువంటి భావనతోటి ఏదో ఒక రకమైనటువంటి ప్రకటన చేయడం అనేది తప్పుపడతా ఉన్నాం. పీసీసీ చీఫ్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి కేటాయించింది. ఈ సందర్భంగా రవీంద్ర భారతిలో మాజీ ఎంపీ విహెచ్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం కులగణన పేరుతో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సమగ్ర కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. జాతి గురించి కూడా దిగజారి మాట్లాడి బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోందన్నారు. కులగణనకు జీవో నిధులు తెచ్చుకున్నామని పొన్నం అన్నారు. సందట్లో సడేమియాలాగా ఇప్పుడు కొందరు నేతలు బీసీ కులగణనపై మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఏం చేశారని పొన్నం ప్రశ్నించారు. విద్యారంగాన్ని 10 ఏళ్లలో బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చాలా నష్టపోయారని, కులగణన చేసే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని పొన్నం అన్నారు. బీసీలకు అవకాశం కల్పించడంలో కాంగ్రెస్ ఎక్కడా కాంప్రమైజ్ కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ కులగణన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. బీసీని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చేసే దమ్ము కేసీఆర్కు ఉందా అని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బీసీ కులగణన జరగకుండా ఎన్నికలకు వెళ్లొద్దనే నిర్ణయంతోనే ముందుకెళ్తున్నామన్నారు. బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికుని నేనని మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాను. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతా. వేరే కులాలని, వేరే మతాలని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉబలాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాలని, వేరే మతాలని కించపరచకుండా, నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. బీసీల విషయంలో, భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికి నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా. బీసీల సమస్యలు, కులగణన, వాటి పరిష్కారాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఎప్పటిలానే మాటల యుద్ధం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని ప్రకటిస్తే కాంగ్రెస్ మాత్రం బీసీల హక్కుల కోసం తామే పోరాడుతున్నామని చెబుతోంది.